కర్నూలు జిల్లా కోసిగి మండలం పంచాయతీ పరిధిలో 1964వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి నిధులు సమకూర్చే క్రమంలో ఏర్పరిచిన పంచాయతీ వేలం పాటలను అనుసరించి జూన్ 21 శుక్రవారం నాడు ఎంపీపీ లవకుశ ఈరన్న సర్పంచ్ అయ్యమ్మల ఆధ్వర్యంలో ఆదోని డివిజన్ పంచాయతీ అధికారిని నూర్జహాన్, కోసిగి పంచాయతీ అధికారులు చంద్రశేఖర్, తిరుమలేశ్వర్ రెడ్డిలతో కలిసి కోసిగిలోని వారపు సంత, బండిమిట్ట, చిన్న కమేలి, పెద్ద కమేలీలకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో కోసిగి గ్రామం చెందిన పలువురు ఔత్సాహికులు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షిస్తున్నారు. అయితే గత వేలంపాటలో పోల్చుకుంటే నేడు నిర్వహించిన వేలంపాట వల్ల పంచాయతీ నిధులకు భారీగా గండిపడినట్లే తెలుస్తుంది. గతంలో వారపు సంతకు 2,70,000 రూపాయలు వేలంపాట పాడగా ఇప్పుడు వేలంపాటలో 1,30,000 రూపాయలకే కోసిగివాసి చింతగేని నర్సిరెడ్డి వారపు సంతను సొంతం చేసుకున్నారు. గత వేలంపాటలో బండిమిట్ట 10 లక్షలకు పైమాటే పలికితే ప్రస్తుత వేలంపాటలో సర్కారు వారి పాట 5 లక్షలుగా నిర్వహించారు. కానీ సర్కారు వారి పాట 5 లక్షల కన్నా తక్కువ పాటంతో పంచాయతీ అధికారులు బండిమిట్టను వాయిదా వేశారు. అనంతరం చిన్న కమేలి, పెద్ద కమేలి తగిన రేటుకే గ్రామస్తులు పాడినట్లు సమాచారం. ఇప్పుడు వేలంపాటలో పాడుకున్న కాంట్రాక్ట్ యొక్క కాలం 9 నెలలు అనగా జూలై 1, 2024 సంవత్సరం నుంచి మార్చి 31, 2025 సంవత్సరం వరకు చెల్లుబాటులో ఉంటుందని పంచాయతీ అధికారులు నిర్ణయించారు. వేలంపాటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సతీష్ కుమార్ తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.